హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా అనే సిరీస్, అంటే వ్లాడిమిర్ ఈ పుస్తకం, అంటే ఈ సిరీస్ని అతను 10 గ్రంథాలుగా రచించాడు కదా ఫ్రెండ్స్. రష్యాలోనే చాలా ప్రముఖ రచయితగా నిలిపింది, అలాగే ఎంతో ధనవంతుడు కూడా అయినాడు వ్లాడిమిర్ రచయిత. మరి అంటే అనస్థీషియా పుస్తకమే ఫ్రెండ్స్. మనము దీనిలో ఈరోజు కాన్షియస్నెస్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. మనం అంటే ప్రకృతికి మానవుడు ఎలా ఉన్నాడు, ఎలా అయిపోతూ ఉన్నాడు అంటే ప్రకృతికి దూరం అయిపోయి టెక్నాలజీ పేరుతో ప్రకృతికి దూరమై వికృత మానవుడుగా జీవిస్తూ ఉన్నాడు. మరి అనస్థీషియా అతను వ్లాడిమిర్ ఆమెతో చక్కగా ఆమె దగ్గర కొన్ని రోజులు ఉండి ఆమె నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు. ఆమె ఏం చెప్పింది అంటే ఎలా ఈ ప్రకృతి మానవులకు ఉపయోగపడతా ఉంది, అంటే మన శరీరమే మనకి ఏదైనా రోగం వస్తే కూడా దానిని పోగొట్టడానికి కావలసిన మొక్కలు ఏవి అనేది తెలుస్తుంది. మనము మొక్కలను పెంచినట్లయితే ఫ్రెండ్స్, ఏమవుతుంది అంటే ఆ మొక్కలు మనల్ని ఆనందంగా ఉంచడం కోసము, మన రోగాలను నయం చేయడానికి ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది. అంటే అది తెలుసుకొని వాటి ద్వారా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ విషయం మనం ఎలా అనేది, అలాగే మనం ఎలా ఫార్మింగ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం వికృత మానవులుగా అయిపోయినాము టెక్నాలజీ పేరుతో ప్రకృతికి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ రింగింగ్ సెడార్స్ 10 గ్రంథాలు ఉన్నాయి ఈ అనస్థీషియా అనే పుస్తకం. మరి అతను ఒక వ్యాపారవేత్త. ఎవరు? వ్లాడిమిర్. అతను మెగ్రే అనే అతను సముద్ర ప్రయాణం చేస్తూ టయగా అనే అడవులకు వెళతాడనమాట. వెళ్ళి అక్కడ అందమైన అనస్థీషియా అనే ఆమెను కలుస్తాడు. మనము ప్రకృతితో అనుగుణంగా అనుసంధానమై మనం జీవించడం వలన ప్రపంచము ఎంతో అద్భుతంగా ఉంటుంది అని ఆమె స్పేస్ ఆఫ్ లవ్ గురించి అతనితో చర్చిస్తుందన్నమాట. ఈరోజు మనము కో క్రియేషన్ విత్ కాన్షియస్నెస్ ఫార్మింగ్ అనే దానిని ఆమె అతనికి వివరించింది. అదేమిటి అంటే మనం ఎలా పంటలు పండించాలి అనే విషయమై ఆమె చాలా విషయాలు చెప్పింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వాటిని తెలుసుకుందాం. అంటే చైతన్యముతో కూడిన వ్యవసాయము అని అర్థం ఫ్రెండ్స్. ఆమె అనస్థీషియా వ్లాడిమిర్కి వివరిస్తూ ఉంది. అంటే ప్రతి కుటుంబము ఏం చేయాలి? ఒక చిన్న ముక్క భూమి, అంటే కొంత భాగమైన ఇల్లు కట్టుకునేటప్పుడు కొంత స్థలంలో అయినా వాళ్ళు ఒక చిన్న భూమి ముక్క తీసుకొని దాంట్లో చెట్లు నాటాలి, పూలు పెంచాలి, ప్రకృతికి అనుసంధానమై జీవించాలి. అప్పుడు ఆ స్థలం కూడా ఏమవుతుంది అంటే ఆ స్థలం కూడా జీవశక్తిని సంతరించుకుంటుంది ఫ్రెండ్స్. అంటే ఆ స్థలం కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుందన్నమాట. మనం ప్రేమతో శ్రద్ధతో దాంతో విత్తనాలు నాటినామనుకోండి, అవి మన భావాలను గ్రహించి మనకు ఆరోగ్యకరమైన హెల్తీకరమైన ఆహారాన్ని అందిస్తాయి ఫ్రెండ్స్. మరి రసాయనాలు లేకుండా ప్రకృతితో సాగు చేస్తూ ప్రతి మొక్క ప్రతి చెట్టు మన కుటుంబ సభ్యుల్లా భావించి సంరక్షించాలి వాటిని కూడా. అంటే మనము మన కుటుంబము అనుకోవాలి ప్రతి మొక్కను ప్రతి చెట్టును. అలా అనుకొని మనం వాటిని సంరక్షించాలి, అంతే కదా. సంరక్షించకుండా మనం ఏం చేస్తున్నాము? జనాభా ఎక్కువైపోయిందని మరి చెట్లను కొట్టేసి మరి మనము పంటలు పండాల్సిన భూముల్ని అన్నిటినీ రియల్ ఎస్టేట్స్, అంటే
ఫ్లాట్లుగా అమ్మేసి ఇల్లు కట్టేస్తున్నాం కదా ఫ్రెండ్స్. అందుకనే ప్రకృతితో మనము వాటిని సంరక్షించాలి. అప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, అవి ఆనందాన్ని కల్పిస్తాయి. అంతేకాకుండా మరి ప్రకృతికి మనకు ఉన్న ఆత్మీయ బంధము కూడా బలపడుతుందన్నమాట. మనము ప్రేమతో పెంచినామనుకోండి, ఆ ఆహారంలో కూడా అంటే ఆ మొక్కల నుంచి వచ్చే ఆహారంలో అనంతమైన శక్తి, చాలా శక్తి ఉంటుంది. అలాంటి స్వభావం కలిగి అంటే మనం ఎప్పుడైతే ప్రేమను చూపిస్తామో, చూడండి ఫ్రెండ్స్, ప్రేమకు ఉన్న గొప్పతనం ఏమిటి? ప్రతిసారి నేను మీకు చెప్తా ఉంటాను, ప్రేమ అనేది అల్టిమేట్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో. అంటే ప్రతి జీవి ప్రేమను కోరుకుంటుంది. అంటే మనం ఏం చేయాలి? ఆ ప్రేమని పంచితే అవి మనతో ఆత్మీయ బంధాన్ని పెంచుకొనేడమే కాకుండా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. స్వభావం ఉంటాయన్నమాట. అప్పుడు మనం ప్రేమతో వాటిని పలకరించి ప్రేమతో చేస్తే మరి మనము ప్రతి విత్తనము నాటుతాం కదా ఫ్రెండ్స్. విశ్వం గురించి ఎంతో విస్తృత సమాచారం ఉంటుంది ఆ విత్తనంలో. యాక్చువల్గా అంటే మనము ఒక విత్తనం ఏదో చేయాలి కదా అనే ఏమంటారు డైలీ రొటీన్ వర్క్గా చేస్తూ ఉంటాం, కానీ ఆ విశ్వంతో సమాచారం కలిగి ఉంటుంది ఆ విత్తనం. అంటే దానిని మానవులు తయారు చేసింది ఏదైనా పరిణామం కానీ స్పష్టతలో కానీ దాన్ని పోల్చతగదు. అంటే ఆ విశ్వం కన్నా మనం పోల్చలేము ఫ్రెండ్స్. అంటే ఆ విత్తనానికి తెలుసు అది ఎప్పుడు జీవం పోసుకోవాలి అనే విషయం దానికి తెలుసు. అంతేకాకుండా పెరుగుదల కోసం భూమి నుంచి ఏ రసాయనాలను, అంటే ఆ విత్తనము ఒక చెట్టు కావాలి అంటే దానికి రసాయనాలు కావాలి, మళ్ళీ గాలి కావాలి, వెలుతురు సూర్యరశ్మి కూడా కావాలి కదా ఫ్రెండ్స్. అవన్నీ కావాలి. ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పెరగాలి అని ఆ విత్తనానికి నాలెడ్జ్ ఉంటుంది. మానవ జీవితాన్ని నిలిపి ఉంచడం కోసం అంటే చూడండి ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఏ మందు కన్నా అంటే మనము ఏదైనా రోగం వస్తే ఏ మందైనా ఉపయోగిస్తాం కదా ఫ్రెండ్స్. అవన్నీ కాకుండా ఈ పండ్లు కూరగాయలతోనే మన జీవితం శక్తివంతంగా ఉండి, మన శరీరం శక్తివంతంగా ఉండి, మనలోని రోగాలను కూడా వెళ్ళగొడతాయన్నమాట. అయితే దానికోసం విత్తనానికి మానవ పరిస్థితి తెలిసి ఉండాలి. పండ్లు పెరిగే క్రమంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఆరోగ్యాన్ని స్వస్థత చేకూర్చాలి. కోరికను తీర్చే సరి అయిన సహసంబంధ పదార్థాలతో సంతృప్తి పడే విధంగా పండ్లను తయారు చేయగలరు. అంటే చూడండి, మనం వాటితో మాట్లాడడము, వాటిని ఎప్పుడు వేయాలి అంటే విత్తనానికి అన్నీ తెలుసు. మనము కూడా దానిని ప్రేమతో అన్నీ చేస్తే అవి చక్కని మనకి ఏది అవసరమో అది ఇచ్చి మనకు ఆనందాన్ని పంచుతుందన్నమాట. మరి మన పెరటిలో దోస, టమాటా ఎన్నో విధమైన సమాచారం కలిగి ఉండాలి అనుకుంటే ఈ క్రింది విధంగా మనం చేయాలి. విత్తనాలు నాటడానికి ముందు కొన్ని విత్తనాలను ఏం చేయాలి అంటే నోటిలో నాలుక క్రింద కనీసం 9 నిమిషాల సేపు ఉంచుకోవాలి. ఉంచుకొని వాటిని తర్వాత 2 అరచేతుల మధ్యలో, అరచేతులు అంటే ఇలా పట్టుకొని ఒక అర నిమిషం పాటైనా ఉంచాలన్నమాట. అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. విత్తనాలు నాటాలి అనుకున్న చోట మనం ఎలా ఉండాలి? చెప్పులు వేసుకోకుండా పట్టుకొని విత్తనాలను నిలబడాలి. చేతులు విడదీసి విత్తనాలపై నెమ్మదిగా ఊది శ్వాసతో దానిని మొలివెచ్చగా చేయాలి. అంటే మనం శ్వాస వదులుతాం కదా, దానితో ఆ విత్తనాలను నులివెచ్చగా చేసేయాలి. అప్పుడు ఆ చిన్న విత్తనానికి మీ లోపల ఉన్నది అంతా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే మనలో ఉన్న రోగము, మనకేం కావాలి, ఏది ఇస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఈ శరీరానికి అనే విషయం తెలుస్తుందంట. 9 నిమిషాలు నాలుక కింద ఉంచుకొని, అర నిమిషం చేతిలో ఉంచుకొని, తర్వాత నెమ్మదిగా చేతులు విడదీసి ఇలా ఉంచుకున్న తర్వాత నెమ్మదిగా ఆ శ్వాసను వదిలినప్పుడు దానికి మనలో ఉన్న
తెలుస్తుంది. అంటే మనకేం కావాలి, మన లోపల ఉన్నది ఆ విత్తనానికి తెలుస్తుంది. ఆ విత్తనాలను మీ చేతులు తెరిచి అర నిమిషం పట్టుకోండి. అప్పుడు నక్షత్ర శరీరాలు దానిని గ్రహిస్తాయి. ఆ విత్తనానికి తాను మేల్కొల్లవలసిన సమయం వచ్చిందని తెలుస్తుంది. అంటే తను అప్పుడు పుట్టాలి అనే విషయం తెలుస్తుంది. అప్పుడు గ్రహాలన్నీ కూడా దానికి సహాయం చేస్తాయి, తోడ్పడతాయి అన్నమాట. తరువాత విత్తనాలను నేలలో పాతాలి. పొరపాటున కూడా అలవాటుగా నీళ్లు పోయవద్దు. మనము విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోస్తాం కదా ఫ్రెండ్స్, అలా చేయకూడదు. అలా చేస్తే మనం నోటిలో పెట్టుకున్నాం కదా, లాలాజలం ఏమైపోతుంది, నీరు వేయడం వల్ల లాలాజలం తొలగిపోతుంది. దానితో పాటే మన గురించి ఆ విత్తనం అంటే మన గురించి ఉంది కదా, మన సమాచారం దానికి తెలియకుండా పోతుంది. నాటిన తర్వాత 3 రోజులు దాటాక మాత్రమే నీరు పోయాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విత్తనము నాటడానికి అనువైన కాలము మనం అవన్నీ ఋతువులను బట్టి, మరి క్యాలెండర్ని బట్టి, చంద్రమానాన్ని బట్టి మనము నాటుకోవాలి. అవన్నీ మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఖరీఫ్ పంటలో ఏమి వేయాలి, రబీ సీజన్లో మనం ఏం వేయాలి అనేది తెలుసుకొని మనము వేయాలన్నమాట. ఆ విధంగా విత్తనం ఏం చేస్తూ ఉంది, తనను తానే నాటుకునే వ్యక్తి గురించిన సమాచారం తీసుకొని పండ్లు కూరగాయలు పెరిగేటప్పుడు మనకు అవసరమైన శక్తి మిశ్రమాన్ని అత్యున్నత పాళ్లలో విశ్వం మరి భూముల నుంచి గ్రహిస్తుంది. అంటే మనకేమేం కావాలో విశ్వం నుంచి, భూమి నుంచి గ్రహిస్తుంది అన్నమాట. ఆ వ్యక్తికి అవసరమైన శక్తి, ఎటువంటి శక్తి కావాలో అటువంటి దానిని అందిస్తుందన్నమాట. అంతేకాకుండా మనము మొక్కలు పెరిగేటప్పుడు కూడా వాటితో సంభాషణ అవసరం. పౌర్ణమి రోజులలో వాటి దగ్గరకు వెళ్ళి వాటిని స్పృశించడం అభిలషణీయం. అంతేకాకుండా పౌర్ణమి దగ్గరికి రోజులలో వెళ్ళి వాటిని స్పృశించడం కూడా చాలా మంచిది. ఈ విధంగా పెంచబడిన పండ్లు కూరగాయలు తీసుకుంటే మన వ్యక్తి శరీరంలో అనారోగ్యాన్ని నివారించడమే కాకుండా వయస్సు మీద పడటం కూడా నిరోధించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దురలవాట్లు పోతాయి, వాటి నుంచి రక్షించబడతాము. మనోసామర్థ్యాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అద్భుతమైన అంతర్శాంతిని కూడా పొందుతాడు. చూడండి, అద్భుతమైన అంతర్శాంతి వచ్చింది మనలో. వయసు పెరగడం అనేది అంటే ఉండదు, మనోసామర్థ్యాలు పెరుగుతాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పండ్లు చెట్ల నుంచి కోసిన 3 రోజులలోపు తింటే వాటికి అత్యంత ప్రభావం. అంటే ఏవైనా వస్తువు 3 రోజుల్లోపు మనం తింటే వాటి నుంచి మన ప్రభావం అనేది మన శరీరానికి అందుతుందన్నమాట. విత్తనాలు నాటినప్పుడు త్రవ్విన రంధ్రాలలో మట్టిని ఎలా చేతి వేళ్లతో కానీ, కాళ్ళ వేళ్లతో కానీ, పాదాల వేళ్లతోనే శుభ్రపరచాలన్నమాట. పాదాల నుంచి వెలువడే చెమటలోని మూలకాలు శరీర అనారోగ్య సమాచారాన్ని కలిగి ఉంటాయి. అంటే అవి ఆ చెమట కూడా మన శరీరంలో ఏ అనారోగ్యాలు ఉన్నాయి అనేవి తెలుస్తుంది. కనుక ఆ మొలకలు గ్రహిస్తాయన్నమాట. అవి దానిని పండ్లకు బదిలీ చేస్తాయి. దాంతో అనారోగ్యాన్ని ఎదుర్కోగల సంసిద్ధత పొందుతాయి. అప్పుడప్పుడు ఆ తోట చుట్టూ కూడా మనం ఏం చేయాలి, చెప్పులు లేకుండా పారాడాలన్నమాట. మనం ఈ విధంగా చేస్తే మన పెరట్లోనే కూరగాయల మొక్కలు, బెండ, బీర, మరి టమోటా ఇవన్నీ ఫలవృక్షాలు కానీ ఎంతో చక్కగా పెరుగుతాయన్నమాట. మనకి ఎక్కువ విస్తీర్ణం ఉన్నాయనుకోండి మొక్కలు, ఎన్నో రకాల మొక్కలు వేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ప్రొద్దుతిరుగుడు పూలు కనీసం 1.5 లేదా 2 చదరపు మీటర్లలో పరిధిలో ధాన్యాలు, అడవి తీగలు వంటివి మనము వేసుకోవాలన్నమాట. అవంటట అవే పెరుగుతాయి కదా ఫ్రెండ్స్. అలా మనము వాటికి 2 చదరపు మీటర్లు ఖాళీ ఉంచాలి అని చెప్తున్నారు. ఎన్ని రకాల మొక్కలు పెట్టామనేది ముఖ్యం కాదు, వాటితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం అనేది అవసరమైన సమాచారం తీసుకోవడానికి దోహదం చేస్తుందన్నమాట. పై విధంగా వాడటంలో మీ పరిసరాలలోని చిన్న ప్రదేశాలలో మీ గురించిన సమాచారం నింపండి. అంటే మనము ఈ విధంగా నాటడం వలన మనకు
మన యొక్క సమాచారం అంతా ఆ పరిసరాలలో, ఆ చిన్న ప్రదేశాలలో ఉంటుంది. అప్పుడు మనం కేవలం ఫలాల నుంచి వచ్చే ఫలితం కంటే స్వస్థత ప్రభావము మన శరీరపు జీవశక్తి గణనీయంగా ఎక్కువ అవుతుందన్నమాట. అడవి తీగలు అంటే మనకు ఎక్కువ అలవాటు లేని తీగలు. వాటిలో మన అనారోగ్యాలు అన్నింటినీ తొలగించే ఎన్నో మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మన కోసమే సృష్టించబడ్డాయి. అయితే మనిషి వాటిని గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోయాడు. ఎందుకంటే ప్రకృతికి దూరంగా జీవించడం, టెక్నాలజీ పెరిగింది, సాంకేతికత పెరిగింది అని మనిషి ప్రకృతితో అనుసంధానమై జీవించడమే మర్చిపోయాడు కదా. శరీరమే గొప్ప వైద్యుడు. ఎప్పుడు వాడాలో తెలుసుకునే సామర్థ్యం దానికి మొదటి నుంచి ఉంది. ఏం తినాలి, ఎలా శ్వాసించాలి అన్నీ తెలుసు ఈ శరీరానికి. వ్యాధి శరీరంలో బయటపడకముందే దానిని తరిమి కొట్టడం శరీరానికి తెలుసు. ఇది మీ వ్యక్తిగత వైద్యుడు. అంటే అక్కడ వేరే వైద్యుడు అవసరమే లేదు. మీ శరీరమే ఒక డాక్టర్, ఒక వైద్యుడు, ఒక డాక్టర్. మీరు మీ పెరటి తోటలో మొక్కలతో అనుసంధానం పెంచుకుంటే అవి మీ పట్ల శ్రద్ధ వహించి మనకు స్వస్థతను చేకూరుస్తాయి. అంటే మన పెరట్లో ఉన్న వాటి మీద శ్రద్ధ చూపిస్తే అవి మన పట్ల శ్రద్ధ వహిస్తాయి, మనను స్వస్థత చేకూరుస్తాయి. అవి స్వరంగా సరి అయిన వ్యాధి నిర్ధారణ చేసి మన కోసమే ప్రత్యేకంగా ఔషధాన్ని రూపొందించి మనకు అందిస్తాయి. దీనిని వెంటనే దీన్ని మనం ఇలా చేయాలి అంటే, పునరుద్ధరించాలంటే మనుషులమందరూ కాంక్రీట్ కట్టడాలతో నిండి నిస్వార్థమైపోయిన తమ నగర జీవితం నుంచి ఒకంత పక్కకు వచ్చి ప్రకృతితో కలిసి జీవించడం మొదలు పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఏం చేయాలి? మనము ప్రకృతితో జీవించడం మొదలు పెట్టాలి. కాంక్రీట్ జీవితంలో వదిలేసి చెట్ల మధ్య నిశ్శబ్ద వాతావరణంలో జీవించడం ద్వారా తమ అసలు స్వరూపాన్ని గుర్తించి తాము కూడా ప్రకృతిలో భాగమనే విషయాన్ని మనము అనుభూతి చెందుతాం. లేకపోతే అన్నీ మర్చిపోయేసాం. ప్రతి కుటుంబము ఒక చిన్నపాటి భూమి ముక్కను స్వంతంగా తీసుకొని దాంట్లో చెట్లు, పూలు అవన్నీ నాటడం వలన మనము ప్రకృతితో అనుసంధానంగా జీవించిన వాళ్ళము అవుతాం కదా ఫ్రెండ్స్. అంటే దీంట్లో మన పిల్లల్ని కూడా భాగస్వాములు చేస్తే మనము తరువాతి తరాలకు కూడా ఈ చక్కని జ్ఞానాన్ని అందించిన వాళ్ళము అవుతాం ఫ్రెండ్స్. మరి ఇలా జీవిస్తే, ప్రకృతితో కలిసి జీవిస్తే నిజమైన ఆనందం పొందగలుగుతాము. ఇదే మరి ఆ అనస్థీషియా కాన్షియస్నెస్ ఫార్మింగ్లో మన మానవాళికి ఇచ్చిన సందేశం ఫ్రెండ్స్. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే, మరి సుఖస్థిరాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని మీ ఒళ్ళో పెట్టుకోండి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. మీ సహజమైన శ్వాసను గమనించండి ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే చక్కగా మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అప్పుడు అనంతమైన కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా మనలో ప్రవేశిస్తుంది. మన రోగాలన్నింటినీ తొలగిపోతాయి, మన బ్లాక్స్ అన్నిటినీ క్లియర్ చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.